బ్రో ఇప్పుడే చూసా బాలీవుడ్ బాంబు లగాదెంగే లాగుంది. మామూలుగా అయితే ఒక ర్యాంపు. ఎన్టీఆర్ యాక్టింగ్ మామూలుగానే ర్యాంపు. దీంట్లో అయితే విలను సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది భయ. హాల్లో నుంచి అసలు రాబుద్ది కాదు. ఈ సినిమాతో ఒక రేంజ్కి వెళ్ళిపోతాడు. తర్వాత మామూలు ఒక్కో సీన్ అయితే గూస్ బంప్స్ అలా టక్కలు లేస్తున్నాయి. ఒక్కో సీన్ ఒక్కో విధంగా ఉంది, ఒక వేరియేషన్. ఫస్ట్ మనం బయట మొన్న అనుకున్నాం ఏంటి ఎన్టీఆర్ ఏంటి ఇలా అయిపోయాడు అని చెప్పి అనుకున్నాం. బట్ సినిమా చూస్తే ఆ విజువల్స్ కానీ ఏదైనా సరే మంచి పీక్స్ లో ఉన్నాయి. ఫైట్ సీన్స్ అయితే పీక్స్ ఇంకా మనం చూసుకోకర్లేదు. జస్ట్ ఒక్కొక్క బీట్కి ఎలా ఉందంటే మన నరసింహ మూవీ రిలీజ్ అయింది కదా, నరసింహస్వామి గుద్దితే ఎలా ఉంది, అలాగే మన ఎన్టీఆర్ గుద్దితే ఎలా ఉంది అనమాట. సూపర్ అన్న సూపర్. ఇట్లా చాలా బాగా అనిపించింది. మనకి ఎక్స్పెక్టేషన్ రీచ్ అయింది. ఆ ఎమోషన్స్ కానీ ఆ కంట్లో మొత్తం టీయర్స్ కానీ బాగా అనిపించింది. సూపర్ అనిపించింది మాకు. అంతే మేము చాలా రోజుల తర్వాత మళ్ళీ చూస్తాం. అది విలన్ కానీ హీరోని కానీ మా దేవుని మేము చూసుకుంటాం అంతే థియేటర్ లో. డామినేట్ డాన్స్ లో స్మూత్. ఆ 5% ఎప్పుడైనా డాన్స్ మూవ్మెంట్స్ అవే ఉంటాయి. ఎన్టీఆర్ అయితే సింపుల్ గా ఆ గ్రేస్ కానీ మొత్తం ఫేస్ ఎక్స్ప్రెషన్ కానీ సూపర్ ఉన్నాయి. ఎన్టీఆర్ సిచ్యువేషన్ మధ్యలో వచ్చే ఫైట్ సీన్స్ కానీ ఫ్లైట్ పైన ఉండే సీన్స్ కానీ చాలా బాగున్నాయి. యాక్టింగ్ లో ఎన్టీఆర్ని కొట్టే వాళ్ళు ఎవరు లేరు. యాక్టింగ్ లో మాత్రం ఎన్టీఆర్ని కొట్టే వాళ్ళు ఎవరు. డాన్సింగ్ కానీ యాక్టింగ్ కానీ ఎప్పుడైనా సరే ఎన్టీఆర్ నెంబర్ 1. తెలుగు హీరోలలో కూడా ఎవరు చేయలేరు ఆయన లాగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.